ఆ రాత్రి గ్రామ పెద్దలు పూజారితో కలిసి గోపిని శ్మశానానికి తీసుకెళ్లారు. శ్మశానం మధ్యలో ఉన్న పాత సమాధి ముందు ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి. మంత్రాల శబ్దం పెరుగుతున్న కొద్దీ ఒక్కసారిగా బలమైన గాలి వీచింది. చెట్ల కొమ్మలు ఊగిపోయాయి. శ్మశానమంతా నల్లటి పొగతో కప్పబడిపోయింది. వాతావరణం మరింత భయంకరంగా మారింది. పూజలు పూర్తయ్యాక గ్రామ పెద్ద గోపిని చూసి గంభీరంగా చెప్పాడు. ఇప్పటినుంచి సరిగ్గా 1 గంటపాటు నువ్వు ఈ శ్మశానంలో ఒంటరిగా ఉండాలి. ఆ సమయంలో ఆమె ఆత్మ నీ ముందుకు వస్తుంది. నిన్ను పూర్తిగా గమనిస్తుంది. నువ్వు ఆమెకు నచ్చకపోతే అదే క్షణంలో నిన్ను చంపేస్తుంది. మేము కూడా నిన్ను కాపాడలేం. అని చెప్పి గ్రామ పెద్దలు పూజారి అక్కడ్నుంచి వెళ్ళిపోయారు. శ్మశానమంతా నిశ్శబ్దంగా మారిపోయింది. గోపి ఒంటరిగా అక్కడే కూర్చుని దేవుడిని ప్రార్థిస్తూ ధైర్యంగా ఎదురుచూశాడు. సమయం నెమ్మదిగా గడుస్తోంది. అరగంట, 40 నిమిషాలు, 50 నిమిషాలు, చివరికి 1 గంట పూర్తయింది. అప్పటికే గ్రామ పెద్దలు పూజారి మళ్లీ శ్మశానానికి చేరుకున్నారు. గ్రామ పెద్ద చిరునవ్వుతో అన్నాడు. గోపీ, నువ్వు మొదటి పరీక్షలో విజయం సాధించావు. ఇప్పుడు చివరి ఘట్టం మాత్రమే మిగిలి ఉంది. దెయ్యంతో వివాహ కార్యక్రమాన్ని ప్రారంభించండి. ఆ మాటలు ముగియగానే ఒక్కసారిగా చల్లని గాలి వీచింది. శ్మశానం మధ్యలో తెల్లటి పొగ ఆవరించింది. ఆ పొగ నెమ్మదిగా తొలగిపోతుండగా ఆ యువతి ఆత్మ ప్రత్యక్షమైంది. ఆమె నెమ్మదిగా గోపీవైపు నడుచుకుంటూ వచ్చింది. గోపి గుండె వేగంగా కొట్టుకుంటోంది. ఆ యువతి గోపి పక్కనే వచ్చి నిశ్శబ్దంగా కూర్చుంది. ఆమె ముఖంలో మొదటిసారి కోపం కాదు, ఏదో చెప్పలేని బాధ కనిపించింది. అప్పుడే పూజారి వివాహ మంత్రాలను ప్రారంభించాడు.